వ్యతిరేకంగా అని కాకుండా ప్రజల గలం వినిపించేది పృథ్వీరాజ్ యాదవ్ అన్న. పృథ్వీరాజ్ అన్న తెలంగాణ అమరవీరుల ఆశయాల కోసము ఈ రోజుకి గలం లేపుతున్న ఒక గలం పృథ్వీరాజ్ యాదవ్ అన్న. పృథ్వీరాజ్ యాదవ్ అన్నని పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి కూర్చోబెట్టిర్రు అంటే తెలంగాణ ప్రజల గొంతులు ఓతడం అని నేను భావిస్తా. నేను ఒక న్యాయవాదిగా, నేను బహుజన బిడ్డగా, నేను తెలంగాణ వాదిగా, నేను కూడా తెలంగాణ ఉద్యమంలో నాకు సమజైనది నేనేదో చేసుకున్నా. వచ్చిన తర్వాత ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అయిన తర్వాత తెలంగాణ పోస్టులు వచ్చిన తర్వాత తెలంగాణలో అందరూ సంతోషంగా ఉన్నాయి. 14 సంవత్సరాల తర్వాత చూస్తే ఏమైందంటే తెలంగాణ ఉద్యమకారుణ్ణి ఈరోజు పోలీసు చట్ట వ్యతిరేకంగా పోలీస్ స్టేషన్లలో ఒకసారి నల్లకుంటలో, ఇంకోసారి బండ్లగుంటలో, ఇంకోసారి ఇంకెక్కడనో ఏం చేసుకుంటారో చేసుకోండి అంటే చట్టము చుట్టం కాదు, అసలు చట్టంకి లెక్క లేకుండా ఈ ప్రభుత్వాలు ఉన్నాయని చెప్పి మాత్రం ఖచ్చితంగా మనం చూస్తున్నాం. నేను ఒక న్యాయవాదిని నాకే 10 సార్లు అడిగినారు, 10 మందిని పోయి అడగండి అప్పుడే చెప్తాం ఎక్కడుందని. అంటే ఇప్పుడు హెబియస్ కార్పస్ అని రిట్సు హైకోర్టులో ఒక వ్యక్తి లేడని చెప్పి రాజ్యాంగము దాని గురించి మాట్లాడే ముందు మనం ఒక్కసారి ఆలోచించాలా. అందరంటే ఇది సామాన్య ప్రజలకు అందరికీ ఇది పృథ్వీరాజ్ అన్నని అరెస్ట్ చేసిరు కూడా కాదు, నిర్బంధించిరు అక్రమంగా. ఎందుకంటే అరెస్ట్ కూడా చూపించలేదు. ఎందుకంటే అరెస్ట్ చూపించాలంటే అరెస్ట్ చేసినామని చెప్పి వాళ్ళ చుట్టాలకు కానీ, వాళ్ళ న్యాయవాదులకు కానీ, వాళ్ళ ఇంటిలో బాగా సంబంధించిన వ్యక్తులకు కానీ ఆయనను ఎక్కడ అరెస్ట్ చేస్తారో అతన్ని అక్కడ కస్టడీలో తీసుకుంటున్నామని చెప్తూ సంతకాలు తీసుకోవాలి. అటువంటి ఇప్పుడు దాకా నేను అడిగి తెలుసుకున్నది కూడా ఏంటంటే పృథ్వీరాజ్ అన్న ఇంతవరకు అరెస్ట్ కూడా చూపించలే. జర్నలిస్టులకి ఇవాళ రేపు నిజంగా కూడా వాయిస్ నేర్పిస్తున్నారు అంటే ఆ చిన్న యూట్యూబ్ మీడియా వాళ్ళే. మిగిలిన పెద్ద పెద్ద ఛానళ్ళు అంతా నిజాన్ని ఒత్తిపడేస్తున్నారు, తెలంగాణ గొంతుని తొక్కిపడేస్తున్నారు, తెలంగాణ వాయిస్ని కూడా అమ్ముకుంటుర్రు. అట్లాంటి మీడియా వాళ్ళ గురించి నేను మాట్లాడతలే. చిన్న స్థాయి మీడియా ఛానల్ ఎవరైతే ఉన్నారో నిజంగా కూడా ఎవరైతే బాధపడుతుర్రో పృథ్వీరాజ్ అన్న ఈ సీఎం అవుతాడు పిఎం అవుతాడు అని చెప్పాను, కానీ పృథ్వీరాజ్ అన్న లెక్క ఒక అన్నదమ్ముడు ఉండాలని ప్రతి తెలంగాణలో స్టూడెంట్ కోరుకుంటాడు. అసలు మార్వాడి గో బ్యాక్ అనే కంటే ముందు నేను తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడన్నా కానీ నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా, ఈ ప్రశ్నకు జవాబులు ఇవ్వండి మీరు. మన ఇంట్లో పుస్తల తాడు గిరివి పెట్టుకున్నారు అంటే ఎవరి దగ్గర పెట్టుకున్నామని చెప్తామన్నా? మార్వాడి దగ్గర పెట్టుకున్నామంటామా లేదా? మన ఇంట్లో బిందెలు గిరివి పెట్టుకున్నాము, ఆగమైన ఇల్లు అంటే ఎవరి దగ్గర పెట్టినామంటామన్నా? మారోడోరు. హవాలా అయింది అంటే ఎవరి పేరు తీస్తామన్నా? ఇక్కడ తెలంగాణ బిడ్డకి ఎవరికన్నా హవాలా అంటే పేరు తెలుసు. ఆవులా అంటే అవులా అంటాడు, హవాలా అంటే తెలియదు. అవునా కదా? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటులా కేసులలో ఇరికిర్రంటే అసలు ఎంతమంది మారోడోళ్ళు ఉన్నారన్నా? తెలంగాణ బిడ్డ ఎవడన్నా ఉన్నాడా? నేను అడుగుతున్న దానికి తెలంగాణ ప్రభుత్వం కాదు సమాధానం చెప్పి, తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడు ఆలోచన చేసే విషయం. తెలంగాణలో ఉన్న మారోడోళ్ళు గో బ్యాక్ అని ఎవడు అనలే. తెలంగాణ కల్చర్ గో బ్యాక్. ఏం కల్చర్ గో బ్యాక్? తెలంగాణలో ఉన్న మార్వడి కల్చర్ గో బ్యాక్. తెలంగాణ కల్చర్ అనేది ఏంది? 10 మందిని అందరినీ పిలవాలా, రావాలా. ఆ దేశంలో ఎవడున్నా కూడా ఈ ఒక బుక్క తిని ఒక బుక్క పెడతాం. మనకు కడుపు లేకున్నా ఎదుటోని పెట్టే లక్షణం మనది. కానీ ఇక్కడ ఏంటంటే ట్యాక్స్ కడతలేరు కొందరు. మరడోళ్ళు అంటే అందరు మరడోళ్ళు కాదు. దీంట్లో ఒక లిస్ట్ తీద్దాం. ఇప్పుడు పృథ్వీరాజ్ అన్నని ఎట్లయితే తీసుకెళ్ళి లోపల కూర్చోబెట్టిర్రు, ఇప్పుడు పృథ్వీరాజ్ అన్న ఎంబడి తెలంగాణ ఉద్యమంలో ఇంతమంది ఉద్యమకారులు ఉన్నారు కదా, మీ అందరి తరఫున మేము ఇప్పుడు లెక్క తీద్దాం. రేవంత్ రెడ్డి గారిని ఉన్న ప్రభుత్వాధికారులను మీరు కూడా తప్పనుకోవద్దన్న. ఇప్పుడు ఎట్లయితే పృథ్వీరాజ్ అన్నని మీరు లెక్క లేకుండా తీసుకొచ్చి కూర్చోబెట్టిర్రో, ఆయన అన్న మాటకి మీరు ఇష్టం ఉన్నట్టు పదార్థాలు తీసి అంటుర్రో, మేము మా క్లారిటీ ఇస్తున్నాం. ఏమంటున్నామంటే మార్వాడికి సమాజం ఎవరన్నా బాధపడకండి. కొందరు ఎవరో గోపుత్ర సంఘం అంటుర్రు, ఇంకెవరో గోరక్ష సంఘం అంటుర్రు. మీకు హిందీ తెలుగు ఏది చక్కగా వస్తలేదు, మీ మార్వాడి భాష చక్కగా వస్తున్నట్టుంది. మీరు తెలంగాణలో మాట్లాడేటప్పుడు ఎవరినన్నా తెలంగాణ అన్నదమ్ముని తీసుకొని మాట్లాడాలా. మేమేమంటున్నామంటే మీ మారోడోళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ తెలంగాణలో మీరు లెక్క చెప్పుర్రి. మీరు ఎంతమంది మీ పిల్లలు పుట్టిర్రు,
వాళ్ళ పిల్లలు పుట్టిరు, వాళ్ళందరూ ఇక్కడ వాళ్ళే, తెలంగాణ మా మార్వడి వాళ్ళు, తెలంగాణ మా మార్వడి పిల్లలు. మీరు మిగిలిన తెలంగాణలో ఎవరైతే మీరు లిస్ట్ ఉందో, మీరు ఎవరైతే రాజస్థాన్, గుజరాత్, ఇంకో ఈజిప్ట్ పోయి ఓట్లు వేస్తుర్రో మీ మార్వడిల సంగతి మనం మాట్లాడదాం. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో ఎంతమంది మీ మార్వడిల కేసులు ఉన్నాయి అవి లిస్టు మీరే డిక్లేర్ చేయండి. తెలంగాణ ప్రభుత్వముకి పనిపడ లేదు, ఇక్కడ ఉన్న ప్రజలకి ఇంకా పని లేదు కనుక మీరే లెక్కలు చెప్పుర్రి. అంటే మార్వాడోళ్ళ వల్ల తెలంగాణ డెవలప్ అవుతుంది, వాళ్ళ దేశ ఆర్థికానికి కూడా అన్ని హెల్ప్ చేస్తున్నారు. బండి సంజయ్ కావచ్చు, వీళ్ళందరూ మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళందరూ మాట్లాడారు. అన్న బండి సంజయ్ గారు ఆయన దేశం ధర్మం అని మాట్లాడే వ్యక్తి కనుక ఆయన అంటే చాలా గౌరవం. కానీ ఆయన మాట్లాడే మాటలు హిందుత్వం గురించి మాట్లాడతలే, ఆయన అన్ని జర వేరే రకంగా మాట్లాడుతున్నారు. మనం అందరం ఆలోచన చేయండి. మార్వాడోళ్ళు మనకి అందరూ మార్వాడోళ్ళు అందరు. ఇప్పుడు నేను యాదవుడిని, యాదవుడు ఏం పని చేస్తాను అంటే బర్ల పాండి విలానాలు, నేను అడ్వకేట్ని. మరి ఇప్పుడు నేను బర్ల పాండి విలానా, నేను నా ప్రొఫెషన్ నేను చేయాలి. అట్లనే మార్వాడోళ్ళు అందరూ గో బ్యాక్ కాదు. ఎవరైతే లంగ దందాలు చేస్తుర్రో, ఎవరైతే జీరో దందాలు చేస్తుర్రో, ఎవరైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్లో మీరు అక్యూజ్లో, ఎవరైతే మీ ప్రాపర్టీలు తెలంగాణను దోచుకొని మీరు ఎక్కడెక్కడ గుజరాత్, నేపాల్, బర్మా, ఈజిప్ట్ ఏడు దొరికిపోతుర్రో అటువంటి మార్వాడోళ్ళు గో బ్యాక్, ఖచ్చితంగా గో బ్యాక్. తెలంగాణ ప్రాంతంలో బతకడానికి వచ్చినట్టు మార్వాడీలు తెలంగాణ ప్రాంత వాసులు తిడుతున్నారు. 2000 వస్తే వాళ్ళు తాగి పంటారు, మీ పొద్దులేసి పనిచేస్తామని చెప్పేసి. అట్లాంటి వాళ్ళపైన ఒక్కరిపైన కూడా కేసులు కాకుండా ప్రశ్నించిన వాళ్ళపైన కేసులు తెలంగాణ ప్రాంతంలో. అన్న ఇప్పుడు అదే చెప్తున్నా. ఇప్పుడు తెలంగాణలో మన సంస్కృతి సంప్రదాయం ఏంది అంటే, ఈ రోజుకి మన తెలంగాణ వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా ఈ రోజుకి ఎన్నడూ ఒక్కరిని ఆంధ్రోడు అని మనం తిట్టుకోలే. ఈ రోజు మనం కడుపులో పెట్టుకొని అన్నదమ్ముల లెక్కన ఉన్నాం ఏపీ అండ్ తెలంగాణ. కానీ ఇప్పుడు వచ్చిన పరిస్థితిలో కొందరు మార్వాడోళ్ళు దోచుకుంటారు తెలంగాణ అనే వాస్తవాలు మనం తెలంగాణ ప్రజలు అందరూ తెలుసుకోవాలి. నువ్వు ప్రభుత్వాన్ని అని వేస్ట్. మా పృథ్వీరాజ్ అన్నని అరెస్ట్ చేసేవాడే ఇంకా అన్యాయం. పృథ్వీరాజ్ అన్నని నన్ను అడిగితే దయచేసి అన్న మీ దగ్గర ఉన్న లెక్కలు కూడా ఇవ్వండి. ఇప్పుడు ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో బండి సంజయ్ అన్న లాంటి వాళ్ళని, చదువుకున్న వాళ్ళే కదా బండి సంజయ్ అన్న. మీరు బండి సంజయ్ ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కదా, మరి మీరు దేశం గురించి మాట్లాడాలి కదా, మన తెలంగాణ గురించి మాట్లాడాలి కదా. మీరు చెప్పండి మన ఆర్థికంగా మన తెలంగాణ ఎట్లా బాగుపడుతుందో చెప్పండి. మళ్ళీ వీళ్ళు ఇట్లా మార్వాడోళ్ళు సమాజంలో ఉన్న కోట్ల రూపాయలు ఎవరైతే దొబ్బి తింటుర్రో ఇటువంటి మార్వాడి సమాజంలో ఉన్న కొందరు దొంగనా కొడుకులను మనం పట్టుకుందాం అవుతా బండి సంజయ్ గారు మీరు చెప్పండి. నల్లధనం వాపస్ చేద్దామని మోదీ గారు అంటుర్రు. మరి బండి సంజయ్ గారేమో మార్వాడోళ్ళని అందరినీ నేను మార్వాడోళ్ళని ఎవరిని తిడతలేరు బాబు. బండి సంజయ్ గారు మీరు కూడా అర్థం చేసుకోండి. మీరు రోహింగ్యాస్కి మిగిలిన ఈ మార్వాడోళ్ళకి లింక్ పెట్టకండి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో పిచ్చిలేస్తుంది. అర్థమైతలేదు ఎటు పోతురు ఏం పోతురు అని. లీడర్లు తెలివి తక్కువ మాటలు మాట్లాడుతుంటే క్యాడర్ అంతా ఎటు పోతుందో ప్రజలంతా ఆగమవుతారు. ఈరోజు మనం అందరం ఉన్నది తెలంగాణ గొంతు ఒత్తేస్తుర్రు. పృథ్వీరాజ్ అన్న లాంటి ఒక తెలంగాణ గలాన్ని ఒత్తుతుర్రు. ఒత్తకండి దయచేసి. తెలంగాణలో ఉన్న న్యాయవాదులకు అందరికీ నేను పిలుపునిస్తున్నా. ఉద్యమంలో ఆ రోజు గజ్జగట్టి డప్పు కొట్టిన ఆ ఉద్యమ వీరులందరూ లేవండి. ఈరోజు పృథ్వీరాజ్ అన్న తండ్రి గారు చేసిన తెలంగాణకి చేసిన ఆ ఉద్యమ పాటలన్నీ మళ్ళీ ఒకసారి క్యాసెట్లు పెట్టుకొని మీ ఫోన్లలో మళ్ళా ఈ సర్కార్ గురించి ఒక్కసారి పాట పాడి తెలంగాణ బిడ్డల సత్తా చూపిస్తూ తెలంగాణకి గలం పృథ్వీరాజ్ యాదవ్ అని చెప్తూ మా న్యాయవాదులను కూడా ఇట్లాంటి పోలీస్ స్టేషన్లలో రాణిస్తలేరు. ఆ 3వ ఫ్లోర్లో మా పృథ్వీరాజ్ యాదవ్ అన్న బహుజన బిడ్డ, మన తెలంగాణ వీరుడు అన్న అమరవీరుడు అయ్యే లోపల చూసుకోండి అని చెప్తున్నా అంతే. ఎందుకంటే కోర్టులు లేవు, ప్రభుత్వంలో ఎవడు అడిగేటోడు లేడు. కోర్టులో పోయి పిటిషన్ వేస్తే అది వారం రోజులకు దిక్కు ఉండదు. ఇప్పుడు అన్నలాటోళ్ళని ఎంతమంది ఏం చేస్తారు దిక్కు లేదు. వామన్ రావు దంపతులను రోడ్డు మీద చంపేస్తే ఇంతవరకు అడ్వకేట్లు సపోర్ట్ చేయరు. మా అడ్వకేట్లకు అంటున్నా, తెలంగాణ ఉద్యమంలో మాట్లాడిన అడ్వకేట్లను పిలుస్తున్నా. పృథ్వీరాజ్ అన్న వరంగల్ బిడ్డ, పృథ్వీరాజ్ అన్న తెలంగాణకి ఉన్న సింహము. ఈ పృథ్వీరాజ్ అన్నని 2 రోజుల నుంచి 12 గంటల నుంచి పోలీస్ స్టేషన్లో పెడుతుంటే సిగ్గు లేకుండా మనం ఇండ్లలో ఉన్నాము. మీ అందరికీ నేను పిలుపునిస్తున్నా. మేకల శ్రీనివాస్ యాదవ్ అందరు ఉద్యమ వీరులందరినీ పిలుపునిస్తున్నాడు. దయచేసి బండ్లగూడ పోలీస్ స్టేషన్కి రండి. ఎందుకన్నా ఇక్కడ పెట్టిరో మనం అడుగుదాము. ఏమన్నా చట్టం నాకు తెలియని చట్టం నేను అడిగితే పెద్దవాళ్ళు వచ్చి మీరు కూడా అడిగి
పోలీసు వారిని అడుగుదాము. రేపొద్దున ఇదే పోలీసు వారిని మీరు తప్పు చేసిరని మేము కోర్టులో నిలబెడితే ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఉన్న వీరులని ఇబ్బంది పెట్టిర్రు, వంకాయ చేసిర్రు, బెండకాయ చేసిర్రు అని మాట్లాడకండి. ఎందుకంటే మీరందరూ ఉసురు కొట్టుకోబోతుంది. తెలంగాణకి కొట్లాడినోడిని, తెలంగాణ గురించి మాట్లాడినోడిని మీరు అనవసరంగా మంచి తెలంగాణ బిడ్డని మీరు ఉసురు కొట్టుకొని పోతారు, అన్నని బాధ పెడుతుర్రు. రాత్రి 12 గంటలకు ఆయన తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లు ఇస్తారు. ఆయన ఏం తప్పు చేసిండు అంటే తెలంగాణలో ఉన్న అన్యాయాలు మాట్లాడద్దా అంటే ఈ ప్రభుత్వానికి ఆయన భయపడాలనా అంటే ఏదో ఒక పోస్ట్ కోసమో దేనికోసమో తెలంగాణలో ఉన్న అన్యాయాల గురించి ఆయన గలం లేపొద్దా? ఎట్టి పరిస్థితిలో అన్న ఏదైతే ఉద్యమం లేపిండో దానికి మా మద్దతు ఖచ్చితంగా ఉంటుంది. మార్వడి గోబ్యాక్ కాదు, మార్వడిలలో ఉన్న చీడ పొడుగులు నా కొడుకులు గోబ్యాక్. భారతీయ జనతా పార్టీల ఎంపీలు ఎవరైతే మన దేశ ద్రోహులు ఉండరో వాళ్ళు గోబ్యాక్. జై శ్రీరామ్, జై తెలంగాణ.